హాయ్ గైస్, ఈరోజు మా పొలంలో పొగాకు కొడుతున్నారు. పచ్చకి ఎలా కొడతారో చూపిస్తాను చూడండి. ఇలా ఆకులు తుంచుతూ ఉంటారు. వీడియో తీసుకుంటున్నా. తీసుకో మాట కిందికి కొట్టాల, టనాల కిందికి. అలా తుంచిన ఆకంతా ఇట్లా తీసుకురావాలి. అలా తీసుకొచ్చి ట్రాక్టర్లో ఉన్న ఇద్దరు వ్యక్తులకి ఇస్తే వాళ్ళు దాని ట్రాక్టర్లో బేరుస్తారు. చేతాను లేచి అంటే చేతకాడికి వచ్చేవచ్చు వెనక ముందు వెళ్తాను అనుకో. దానికని ఇంటికి వచ్చి చెప్పడం గొడవలు పెట్టేయటము అంత అవసరం ఏందని కట్ట నీకు. నేనేమన్నా నేను నా పేరు కూడా ఎందుకు చెప్పినా నువ్వు? నేనేమన్నా నిన్ను ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆపమ్మా. ఇలా బాగా పండిన ఆకులు తుంచుకోవాలి. లైట్ ఎల్లో కలర్ ఉన్న వాటిని తుంచాలి. ఇలా గ్రీన్ కలర్ ఉన్న వాటిని తుంచకూడదు. ఇలా లైట్ ఎల్లో కలర్ ఉన్న బాగా పండిన ఆకుల్ని తుంచాలి. అప్పుడు మనకి మంచి కలర్ వస్తుంది. గ్రీన్ కలర్ వాటిని తుంచితే బ్లాక్ కలర్ వస్తుంది. అప్పుడు రేట్ తగ్గిపోతుంది. కాబట్టి మనం పండిన ఆకులను తుంచాలి. చూడండి, ఆకులకు పెయిన్ బంక్ ఉంది. ఇలాంటి ఆకులు మంచిగా రావు. అందుకే సపరేట్ పెట్టారు దాని నుంచి. ఫ్రెండ్స్ ఆమె ఇద్దరు పక్కనే పోతాండ్రు. ఎవరికొరికి విడిపారా? ఎవరికన్నా పెట్టు. మండి ఉరికింది. మొత్తం ఆకు కింద పడకుండా ఇలా మోకులేసి కడుతున్నారు. నేనేంటంటే జరిగింది దీని ఆనుకొని వరుస మొదలు తిప్పి బయటకు వేసింది. చూసి నేను వేస్తుంది పచ్చాకు అసలు మామూలుగా మోగు కట్టండి మామూలుగా ఆకు మీద ఎంత దూరం అన్నా కానీ వాటర్ మారింది కాబట్టి మోగు తెచ్చిందా రాండి బా స్థలం మోగు ఇంకో దీన్ని అట్టించలేసా మనం మధ్యలో సార్లు
నేననేది పెడతా ట్లక్ తేడాగా లాగింది దానికి లేదు అటు లాగిపోయి డోర్ ఇది డోర్ లేపేస్తారా డోర్ లేపి లేకపోతే బాధలన్నీ తీసి పెట్టాం అందరికి. చూడండి చెప్పండి మీ బాధలు. బాధపడుతున్నాం అందరికి చెప్పమ్మా. చెప్తలే. పెడతా మీరు చెప్పండి. అది ఆడదాడు ఎరబడద్దులే 2 దిక్కలు ఆమె ఎత్తి ఆకినా 7 దొడ్డు ఉండరా మొన్న కొండారెడ్డి లెంగలు తిన్నోడికి వచ్చింది. మళ్ళీ ఆడ తిరగదొరిగిపోయింది ఆగుదొరిగింది పండగ రోజు. నేను ఆ రోజు ఆడనే చూద్దాం పండగ ఎట్లా దేవుడు దొరికింది. ఇలా మనం తెచ్చుకున్న ఆకుని ఇలా కర్రకు అల్లుకోవాలి. అల్లిన దాన్ని తీసుకెళ్ళి బ్యారెల్లో పెట్టాలి. బ్యార్నీ లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇదే మా బ్యార్నీ ఫ్రెండ్స్. ఆకిలా పెడతారు, దీన్ని టైర్ అంటారు. ఈ టైర్కి ఆ టైర్కి మధ్యలో ఇట్లా పెడతారు కర్రల్ని. ఏంటి మీ పైపులు ఏం గొట్టాస్ గొట్టాస్ ఈ గొట్టాలు ఫ్రెండ్స్.
అటువైపు పొయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పైప్లో నుంచి చివర్లో వేడి వల్ల పొయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. అవతల వైపు మంటేస్తారు, దాంట్లో నుంచి వేడి వస్తుంది. ఈ వేడి వల్ల ఇది కాలుతుంది. అట్లా గ్రీన్ కలర్లో ఉంది, ఇట్లా మారుతుంది. ఇట్లా మాడిపోయి వస్తే వాళ్ళకి వేస్ట్ ఫ్రెండ్స్. ఇది పనికిరాదు, తక్కువ రేటు. ఇట్లా మంచిగా రావాలి. చూడండి సూపర్గా వచ్చింది ఆకైతే మాత్రం. ఆకు బాగా వచ్చింది ఫ్రెండ్స్. దిష్టి పెట్టకండి ఫ్రెండ్స్. ఇదే బ్యార్నీ అంటే. మొత్తం ఇదంతా బయటకు పెడతారు ఫ్రెండ్స్. అప్పుడు ఖాళీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. పొగాకు వేసినందుకు వచ్చే డబ్బుల కంటే ఈ బ్యాన్ని సొంత వాళ్ళకి వచ్చే కవులే ఎక్కువ అండి. ఇదే అండి పొగాకు గురించి తెలియని వాళ్ళు తెలుసుకోండి. అంటే ఇంకటితో అయిపోయింది, కాల్ చేశారు అనుకోకండి. ఇంకా చాలా పెద్ద ప్రాసెస్. దీన్ని మళ్ళీ ర్యాక్లో పెట్టాలి. ర్యాక్ అంటే చూపిస్తా అండి. అవి ర్యాక్లండి. ఆ ర్యాకుల్లో పెట్టాలి. మళ్ళీ రేపు పొద్దున్నే చీకటితో వచ్చి 3 గంటలకు వచ్చి ర్యాక్ కట్టుకోవాలి. దాన్ని తీసుకెళ్ళి మండి కట్టాలి. అది రేపు చెప్తాంలేండి నెక్స్ట్ వీడియోస్లో. మండి పెట్టి దానికి గేడ్ చేసి దాని తర్వాత చెక్ వేయాలండి. ఫుల్ బ్యార్ని అమ్మితే అంత డబ్బులు అదో మా కో పార్ట్నర్ చెప్పురా ఎంత? 10 లక్షలా? ఒక్కోసారి వీడు మెంటలు వస్తే మాదే అంటాడు. మొత్తం కాగితాలు ఉండబట్టి సరిపోయింది, కానీ లేకపోతే వీడు మోసం చేస్తాడు. మనల్ని మోసం చేసేది అటు నుంచి ఈడే మోసపోతాడు. ఇదే మా బ్యార్ని. మేము వీడు పార్ట్నర్స్. ఎప్పుడు కొట్టుకుంటాం తెలీదు. కోపం వస్తే మోసపోతాడు. మోసం చేయండి రాదు వీడికి. కోపం వస్తే మోసమే. మేము మోసం చేయకపోతే చాలు ఫ్రెండ్స్. వీడిని ఈ కర్రలు ఫ్రెండ్స్, ఈ కర్రలతోనే అల్లాలి. గుర్రాలు అల్లాడు ఉన్నాయి. ఆగండి. గుర్రం ఫ్రెండ్స్ ఇది. ఏం పాడైపోయిన గొట్టాలన్నీ బయటేశారు. ఇలా ర్యాక్ దించాలి ఫ్రెండ్స్. దాంట్లో పెట్టాలి ర్యాక్లలో. అలా దించింది మళ్ళీ రేపు పొద్దున వచ్చి కట్టుకోవాలి. ఇది ర్యాక్ దించడం. కుక్క వచ్చింది ఫ్రెండ్స్. మా ఊర్లో కుక్కలు ఎక్కువైపోయాయి ఫ్రెండ్స్. అందరిని గరుస్తున్నాయి. చూడండి, మార్నింగ్ ఎప్పుడో 6:30కి వచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు చేలోకి కొట్టడానికి. ఇప్పుడు 9:30 అట్లా అవుతుంది. వీళ్ళు మళ్ళీ మొత్తం అయిపోగొట్టి ఇంటికి వెళ్ళి సరికి చూడండి ఎంత నైట్ అయిందో. మా అక్క వీడియో ఇది అని చెప్పిపోయింది. అందరం